శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అందరికీ నమస్కారం. వివేకానంద స్వామి విజయానికి రహస్యాన్ని బోధించారు. చాలా సులభం. దాని గురించి మనం చెప్పుకుందాం. దీనిలో భాగంగా మీకు నేను ఒక విచిత్రమైన విషయం ఒకటి చెప్తాను. చాలా వర్షం కురుస్తోంది, అంతా తడితడిగా ఉంది, చల్లగా ఉంది. ఇలాంటి వాతావరణంలో నేను మీకు కథ చెబుదామని బయలుదేరాను. ఆ కథలో ఏంటంటే, భయంకరమైన కరవు, అసలు వర్షాలే లేవు, అంతా ఎండిపోయింది, సంవత్సరం నుంచి వర్షం కురవట్లేదు. అటువంటి పరిస్థితి. మీ అందరు కనుక నేను ఇది చెప్తే నేను మిమ్మల్ని ఒక మాట చెప్తాను మీకు. ఏంటంటే, అది ఊహించండి ఒకసారి. ఇప్పుడు వర్షం కురుస్తోంది, ఇదంతా పచ్చగా ఉంది, చుట్టూ చల్లగా ఉంది. వాతావరణం ఇలా కాకుండా కరువు వచ్చింది, అంతా ఎండిపోయింది. చెట్లన్నీ కూడా పచ్చగా ఉండొచ్చు బహుశా, కానీ మీకు తెలుసు కదా ఎండాకాలం చెట్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మీరు ఊహిస్తే మీకు ఆ దృశ్యం మీ కళ్ళల్లో కనిపిస్తుందా? మీకు అర్థమవుతుందని ఏం చెప్తున్నానో మీరు అది ఊహించగలుగుతున్నారా మీ మనసులో? ఏమంటే కరువు వచ్చినప్పుడు అట్లా ఉంటుంది. మంచి ఎండాకాలం తెలుసు కదా, రాజమండ్రి ఎండాకాలం ఎలా ఉంటుందో. రాజమండ్రి ఎండాకాలం మే నెలలో ఆ చివరికి వచ్చేసరికి, రోహిణి కార్తీక్ వచ్చేసరికి ఎట్లా ఉందో అలా ఉందనుకోండి. ఒక సంవత్సరం అంతా అట్లా ఉందనుకోండి. ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏదో ఒక ఊళ్ళో అటువంటి కరువు పరిస్థితులు వచ్చాయిట. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒక సంవత్సరం పంటలు పండలేదు. మనం ఈ మధ్య ఇటువంటి కరువులు చూడలేదు, కానీ ఒక 50 ఏళ్ల క్రితం ఇటువంటి కరువులు వచ్చేవని చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఈ ఆనకట్టలన్నీ లేవు, ఈ పొలాలకి నీళ్లు పారించే పద్ధతులు లేవు. అప్పట్లో ఈ కరువులు ఎక్కువగా వచ్చేవి. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక ఊళ్ళో వాళ్ళందరూ కూడా అయ్యో ఇలా కరువు వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటూ ఉన్నారట. ఎవరో వచ్చి చెప్పారు, ఏమండి ఇట్లా కరువు వస్తే ఇట్లా కాదండి, మన ఊరి చివర పాత దేవాలయం ఉందండి, అక్కడ కనుక మనందరం వెళ్ళి హోమం చేస్తే, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ హోమం చేస్తే బ్రహ్మాండంగా వర్షం కురుస్తుంది అని చెప్పారు. సాధారణంగా ఇలాంటి హోమం చేయాలంటే ఏం చేస్తారు? దానికి ఏదో ఒక మంచి రోజు చూసుకుంటారు. ఊళ్ళో అందరూ కలిసి ఏమండి ముహూర్తం పెట్టామండి, ఫలానా రోజున ఆ గుళ్ళో హోమం చేస్తున్నాం, అందరు రండి అని చెప్పి ఊళ్ళో అందరికీ చాటింపేశారు. ఊళ్ళో అందరూ కూడా ఆ గుడికి బయలుదేరి వెళ్తున్నారు. తెలుసు కదా, హోమం చేయడానికి వెళ్ళేటప్పుడు రకరకాల వస్తువులన్నీ తీసుకెళ్తారు. కానీ దేవాలయానికి వెళ్తున్నారు కాబట్టి ఏదో ఒకటి కొంచెం పండు ఫలము అన్నీ తీసుకెళ్తున్నారు. చేతనైనవన్నీ. అసలే కరువు రోజులు, ఎవరి దగ్గర ఏమి లేవు, ఏం తీసుకెళ్తారో కూడా తెలియదు కదా. అందరూ వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్ళే వాళ్ళల్లో ఒక చిన్న పిల్లవాడు కూడా వెళ్తున్నట్ట. ఆ చిన్న పిల్లవాడి చేతిలో ఏముంది? గొడుగు తీసుకుని బయలుదేరాడు. బయలుదేరితే అక్కడున్న పెద్దవాళ్ళందరూ నడిచి వెళ్తున్నారు. అందరూ వీడు మా గొడుగు తీసుకుని బయలుదేరాడు. ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, ఒరే నువ్వేంట్రా గొడుగు తీసుకుని బయలుదేరావు? ఆకాశంలో మబ్బు తునకైనా లేదు, వర్షం పడి ఎన్ని రోజులు అయింది, మనమేమో ఇప్పుడు హోమం చేయడానికి వెళ్తున్నాం, దీనికి గొడుగు ఎందుకురా అంటే, అప్పుడు పిల్లవాడు ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనందరము గుడికి వెళ్తాము, హోమం చేస్తాము కదా, అప్పుడు ఏమవుతుంది? వర్షం కురుస్తుందా కురుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? తడుచుకుంటూ రావాలా ఇంటికి? దానికి గొడుగు కావాలి. ఇక్కడ విషయం ఏమిటంటే, వాళ్ళందరూ హోమం చేయడానికి వెళ్తున్నారు ఊళ్ళో అందరూ, అవునా? హోమం చేయడానికి వెళ్తున్నా సరే వాళ్ళందరికీ మనసులో నిజంగా హోమం వల్ల వర్షం కురుస్తుందని నమ్మకం ఉందా? డౌట్. కొంత అనుమానం అనుకోండి. లేకపోతే కొంతమందికి బహుశా 90% అనుమానం, కొంతమందికి 50% అనుమానం, కొంతమందికి 30% అనుమానం. అనుమానంతోనే వెళ్తున్నారు, కానీ ఆ పిల్లవాడు ఒక్కడే 100% వాడికి నమ్మకం ఉంది. ఎస్, ఇప్పుడు మనం హోమం చేస్తాము, వర్షం కురుస్తుంది, గ్యారంటీ. అవునా? దీనికి వివేకానంద స్వామి దీని గురించి ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే దాన్ని శ్రద్ధ అన్నారు. ఏమన్నారు? శ్రద్ధ. దాకి ధావత్. శ్రద్ధ కాదు, శ్రద్ధ. పలకండి ఒకసారి. చాలా బ్రహ్మాండమైన మాట శ్రద్ధ. ఈ శ్రద్ధ అనే మాట మనకి బహుశా ఎంత పాతకాలం నుంచి వచ్చిందో ఆశ్చర్యపోతారు అన్నమాట. అంత పాతకాలం మాట. అది ఈ శ్రద్ధ అనే మాట గురించి మనం చెప్పుకుందాం 2 మాటలు. ఏమిటంటే, మీరు కాలేజీలోనో స్కూల్లోనో చదువుకునేటప్పుడు అక్కడ కూడా మీ టీచర్లు బహుశా శ్రద్ధ అనే మాట వాడి ఉంటారు. అవునా? అరే శ్రద్ధగా చదువుకోరా, శ్రద్ధగా చదువుకుంటారా, మీరు బాగుపడతారా అని చెప్పారా? అంటే ఏంటి శ్రద్ధగా చదువుకోవడం అంటే ఏంటి? బాగా చదువుకోవడం, లేకపోతే చదివేటప్పుడు గట్టిగా చదవడం, చదివిందంతా బాగా గుర్తుపెట్టుకోవడం, ఇది శ్రద్ధగా చదవడం అంటే. అవునా? మనందరం అదా అనుకుంటాం. శ్రద్ధ అంటే ఏంటి? బాగా చదవడం, ఇంకా బాగా చేయడం, లేకపోతే ఎక్కువసేపు పని చేయడం అనుకుంటాం. కానీ శ్రద్ధకి ఇంకొక బ్రహ్మాండమైన అర్థం ఉంది. శ్రద్ధ అంటే ఏంటంటే, నేను ఇప్పుడు చేస్తున్న పని వల్ల
నాకు మంచి కలుగుతుంది అన్న నమ్మకం ఉండాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల నాకు మంచి కలుగుతుంది. దీనికి నేను మీకు ఇంకొక చిన్న కథ చెప్తా. కథ పూర్తిగా చెప్పను, కొంతే చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి పేరు నచికేతుడు. ఆ పిల్లవాడి పేరు ఏంటి? పలకండి, చాలా గొప్ప పేరు ఇది. నచికేతుడు. నచికేతుడు ఈ పేరు మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే ఈ పిల్లవాడు మనందరికీ ఆదర్శం. ఎందుకు ఆదర్శమో ఇప్పుడు చెప్తాను నేను మీకు. ఈ నచికేతుడు అనేవాడు చాలా గొప్పవాడు. మనకు పుస్తకాల్లో పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఈ నచికేతుడి పేరు వస్తుంది. ఈ నచికేతుడు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏదో ఒక పెద్ద యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం చేసే దాంట్లో వాళ్ళ నాన్న చేస్తున్న దాంట్లో ఏదో ఒక పని ఆ పిల్లవాడికి కొంచెం నచ్చల. అంతవరకు చెప్పుకుందాం చాలు. మీరు ఈ పుస్తకం చదవండి. పుస్తకం పేరు ఏంటో వస్తుంది తర్వాత. ఆ పుస్తకం మీరు చదివి అది పూర్తిగా అర్థం చేసుకోండి. నేను కథ ఇంతవరకు చెప్తా, ఎందుకంటే మనకు అవసరమైనంతవరకు చెప్పుకుందాం. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే, మా నాన్న ఇట్లా చేస్తున్నాడు, మా నాన్న పూర్తిగా సరిగ్గా చేయట్లేదు, కొంచెం ఏదో తేడా చేస్తున్నాడు, ఆ తేడా చేయకుండా మా నాన్నని నేను రక్షించాలి అనుకున్నాడు. ఏమనుకున్నాడు? మా నాన్న ఆ తప్పు చేయకుండా నేను మా నాన్నని రక్షించాలనుకుని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాట అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, యజ్ఞంలో వాళ్ళ నాన్న రకరకాలవన్నీ దానాలు ఇస్తున్నాడు. ముఖ్యంగా ఆ రోజుల్లో ఆ కాలంలో ఉండే ఆస్తి ఆవులు, గోవులు. ఆయన గోవులన్నీ దానం ఇస్తున్నాడు. దానం ఇస్తుంటే ఆ దానంలో ఏంటంటే కొన్ని మంచి గోవులు కానివి కూడా దానం ఇచ్చేస్తున్నాడు. అప్పుడు ఈ నచికేతుడు అనుకున్నాడు, మా నాన్న ఇట్లా చేస్తున్నాడు, మంచి కాని గోవులన్నీ ఇస్తున్నాడు, దీనివల్ల మా నాన్నకి మంచిది కాదు, మా నాన్నకి నేను మంచి చేస్తాను అనుకుని ఏం చేశాడంటే, నాన్న దగ్గరికి వెళ్ళాడు. చక్కబట్టుకు లాగాడు. నాన్న నన్నెవరికి దానం ఇస్తావు? ఏమన్నాడు? నన్నెవరికి దానం ఇస్తావు? వాళ్ళ నాన్నడు పోరా అవతలకు పోరా. మళ్ళీ వెళ్ళాడు. వెళ్ళి నాన్న నన్నెవరికి దానం ఇస్తావు? వాళ్ళ నాన్న మళ్ళీ ఇంకోసారి పిలుచుకున్నాడు. పోరా అవతలకు పో, ఇప్పుడు కాదు. మూడోసారి నాన్న నన్నెవరికి దానం ఇస్తాం. సాధారణంగా మనకి ఇంట్లో పెద్దలు ఏం చేస్తారు, అలా కనుక పిల్లాడు మామూలు గొడవ చేస్తుంటే ఏం చేస్తారు? పోరా పో, అవతల పో, చావు పో అంటాం కదా, అవతలే సాగు అంటాం కదా మాట కింద. వాళ్ళ నాన్న ఏమన్నాడు? ఒరే నిన్ను యముడికి దానం ఇస్తున్నాను పో అన్నాడు. ఏమన్నాడు? నిన్ను యముడికి దానం ఇస్తున్నాను పో. అప్పుడు ఏం చేశాడంటేట, ఆ అబ్బాయి నిజంగానే యముడి దగ్గరికి వెళ్ళాడు. ఆ యముడి దగ్గరికి వెళ్ళి యముడితో మాట్లాడతాడు. అది బ్రహ్మాండమైన కథ. ఆ యముడితో ఏం మాట్లాడాడు ఏమిటి అన్నది చాలా బ్రహ్మాండమైన డిస్కషన్. అదంతా మంచి ఒక బ్రహ్మాండమైన పుస్తకంలో ఉంది. ఇంతకీ ఏంటంటే, ఈ నచికేతుడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగే ముందు ఒక మాట అనుకున్నాడు. అది చెప్పడం కోసం నేను ముందు కథంతా పూర్తి చేశాను. నచికేతుడు ఏమనుకున్నాం, ఏం చెప్పుకున్నాం మనం? నాన్న దగ్గరికి వెళ్ళే ముందు మా నాన్నకి నేను సహాయం చేస్తాను అనుకున్నాడు కదా. సహాయం చేస్తాను అనుకున్నప్పుడు ఏమనుకున్నాడంటేట, నేను మా నాన్నకి సహాయం చేయాలి. ఆ సహాయం చేయగలనా లేదా? నేను చేయగలను. ఎందుకు చేయగలనంటే, ఈ ప్రపంచంలో చాలామంది తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే నేను తెలివిగలవాడిని కాదు. ఈ ప్రపంచంలో చాలామంది తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే నేను తెలివిగలవాడిని కాదు. కానీ ప్రపంచంలో అందరికంటే తెలివి తక్కువ వాడిని నేను కాదు. ప్రపంచంలో నేను లాస్టా? కాదు. ప్రపంచంలో అందరికంటే నేను ఫస్ట్ కాకపోవచ్చు, అందరికంటే తెలివిగలవాడిని కాకపోవచ్చు, కానీ అందరికంటే లాస్ట్ మాత్రం నేను కాదు. కాబట్టి నేను ఏదో ఒకటి సాధించగలను, నేను మా నాన్నకి వెళ్ళి నేను సహాయం చేస్తాను అని అనుకున్నాను. మీకు అర్థమవుతుందా? ఇది మనందరం నేర్చుకోవాల్సిన విషయం. నచికేతుడు ఏమనుకున్నాడు? ఐ మే నాట్ బి ద ఫస్ట్, బట్ ఐఎమ్ నాట్ ద లాస్ట్, ఐ కెన్ డూ సంథింగ్. ఇది మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. మనందరికీ అనుమానం ఉంటుంది, ఏమండి నేను చేయగలనా అని. ఈ పుస్తకం ఎంత పాత పుస్తకం అంటే, ఆ పుస్తకాలు ఇలాంటి మాటలు రాశారంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు. అప్పుడు ఆ పుస్తకంలో రాస్తారనమాట, ఏమనంటే, అప్పుడు ఆ పిల్లవాడిలో ఆత్మశ్రద్ధ జనించింది. నచికేతుడిలో ఆత్మశ్రద్ధ జనించింది. ఆత్మశ్రద్ధ అంటే ఏంటంటే, తన మీద తనకి విశ్వాసం, నా మీద నాకు విశ్వాసం, నేను చేయగలను. ఎస్, నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, నేను లాస్ట్ మాత్రం కాదు, నేను మా నాన్నకి సహాయం చేస్తాను, నేను కూడా ఏదో ఒకటి చేస్తాను, సాధిస్తాను. దాన్ని ఏమంటారు? ఆత్మశ్రద్ధ అంటారు. అది నచికేతుడిలో జనించింది. ఇంతకీ మనకి ముఖ్యమైన విషయం అదే మర్చిపోకండి. ఏమిటంటే, నేను అందరికంటే గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ నేను అందరికంటే తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు, నేను ఏదో ఒకటి సాధించగలను.
దీంట్లో మనకి 2-3 విషయాలు కనుక చూస్తే, నచికేతుడికి వాళ్ళ నాన్న చేస్తున్న యజ్ఞం మీద శ్రద్ధ ఉంది. వాళ్ళ నాన్న చేస్తున్న యజ్ఞం, మా నాన్న చేస్తున్న యజ్ఞం మంచిది, దానివల్ల మా నాన్నకి, మాకు, మా కుటుంబానికి అందరికీ మంచి జరుగుతుంది అని నచికేతుడు అనుకుంటున్నాడు. అవునా? అవునా? అది శ్రద్ధ. తర్వాత తన మీద తనకి శ్రద్ధ, తన నాన్న మీద శ్రద్ధ, నాన్న చేస్తున్న పని మీద శ్రద్ధ, ఓకే, నాన్న చేస్తున్న యజ్ఞం దాని మీద శ్రద్ధ, సరేనా? నచికేతుడు తర్వాత వీళ్ళు అడిగినప్పుడు కూడా, నాన్న నన్ను ఎవరికి దానం ఇస్తామని అడిగినప్పుడు ఊరికి నేను సరదాగా అడగల, సీరియస్గా అడిగాడు. ఆ సీరియస్గా అడిగిన దానికి వాళ్ళ నాన్న చెప్పిన పని చేశాడు. యముడి దగ్గరికి వెళ్ళాడు, యముడితో మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? దీని అంతటి బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకి ఏ పని చేస్తున్నామో దాని మీద మనకి నమ్మకం కావాలి. మీరందరూ కనుక అనుకుంటే, ఏమండి నేను కాలేజీకి వెళ్తున్నాను, చదువుతున్నాను, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, కాలేజీకి వెళ్ళి చదువుతూ ఉంటే ఈ కాలేజీ చదువు అనేది నాకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది 100% అని మనం అనుకుంటున్నామా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. తర్వాత నేను ఉద్యోగం చేస్తాను, తర్వాత నేను జీవితంలో ఇంకో పని చేస్తాను, లేదా దేశానికి సేవ చేస్తాను, వీటన్నిటినీ మనం 100% నమ్ముతున్నామా? వాటన్నిటి మీద మనకి శ్రద్ధ ఉందా? అది ప్రశ్న. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? అది మనకి కావాలి. అది గనక మనకి వస్తే మనం ఏమంటారు, మనం చేస్తున్న పనులన్నీ సక్సెస్ అవ్వడం మొదలు పెడతాయి. నేను ఫలానా ఇంజనీరింగ్ చదువుతున్నాను, లేకపోతే నేను చాలా ఫార్మసీ చదువుతున్నాను, ఈ ఫార్మసీ చదువు అనేది నేను సబ్జెక్ట్లో ఏముందో నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ ఫార్మసీ అనేది నాకు ఇష్టం, ఈ సబ్జెక్ట్ అనేది నాకు ఇష్టం, మా కాలేజీ మంచి కాలేజీ, మా కాలేజీలో బాగా చెప్తారు, మా టీచర్ గారు వచ్చిన ఆయన అక్కడ నిలబడి నాతో చెప్తున్న టీచర్ గారు నిజంగా నా కోసం వచ్చారు, ఆయన పాఠం చెప్తున్నారు, ఆయన ఏం చెప్తారు ఇప్పుడు నేను వింటాను, నేను నేర్చుకుంటాను. ఇది శ్రద్ధ. ఇలా గనక చేస్తే మీరు చేసే పనులన్నీ సక్సెస్ అవుతాయి. నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను పొద్దున్నే వెళ్తాను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేనేమనుకుంటున్నాను, నేను ఈ ఉద్యోగానికి వెళ్తున్నాను, దీనివల్ల మంచి జరుగుతుంది, నేను ఎవరో ఒకళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే నేను రకరకాలు ప్రతి పనిలోనూ నేను కనుక చేసేది దీనివల్ల నాకు మంచి జరుగుతుంది అని అనుకుంటే అది శ్రద్ధ. అది మనకు కావాలి. ఈ శ్రద్ధ గురించి నేను మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. శ్రద్ధని జీవితంలో చూపించిన ఒక మనిషి, ఆ మనిషి కథ మీకు చెప్తాను. ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి అమెరికాలో కాలేజ్ స్టూడెంట్, చాలా తెలివిగలవాడు, ఇంకా డౌట్ ఏం లేదు కదా, కథ అక్కడే మొదలవుతుంది. చాలా తెలివిగలవాడు. ఆ మనిషికి శ్రద్ధ ఉందా లేదా అన్నది కథలో వస్తుంది. ఆ మనిషి చిన్నప్పుడు చదువుతుంటే బ్రహ్మాండంగా చదువుతుండేవాడు, అని మంచి మంచి కాలేజీల్లో అడ్మిషన్స్ వచ్చాయి, పెద్ద కాలేజీలో చేరాడు, చదవడం మొదలుపెట్టాడు. కానీ ఈ తెలివిగల వాళ్ళందరితో చిక్కు ఉంటుంది. ఏమిటంటే క్లాస్కి వెళ్ళి కూర్చుంటే క్లాసులో కూర్చున్న వీళ్ళ చెప్తున్న స్థాయికి అది కనుక రాకపోతే, అయ్యో ఈ క్లాస్లో ఎందుకు కూర్చున్నాను అని అనుకుంటారు. లేకపోతే ఆల్రెడీ ఆ సబ్జెక్ట్ అంతా ఈయనకొచ్చు, అదొక చిక్కు. ఈ కుర్రవాడికి అట్లాగే జరిగిందనమాట. క్లాసులు చదువుతుంటే ఏం చేశాడు, ఈ క్లాస్ లాభం లేదండి నాకు ఈ సబ్జెక్టు, నెమ్మదిగా క్లాస్లోంచి బయటకు వచ్చేసి వేరే కోర్సులో చేరాడు. కంప్యూటర్ ప్రాసెసింగ్ అని చెప్పి ఒక కోర్సు, అప్పుడే చాలా పాతకాలం, ఇది కొత్తగా మొదలైంది. ఆ ప్రాసెసర్స్ ఎట్లా జరుగుతున్నాయి వాటి గురించి కోర్సు ఒకటి, దానిలో చేరాడు. కాలిగ్రఫీ అనే కోర్సులో చేరాడు. కాలిగ్రఫీ అంటే తెలుసా మీకు? కాలిగ్రఫీ అంటే అందంగా హ్యాండ్ రైటింగే కానీ అందంగా రాయడం, కలిపి రాతనే అందంగా రాస్తే దాన్ని కాలిగ్రఫీ అంటారు. కాలిగ్రఫీలో చేరాడు. కాలిగ్రఫీ కోర్సు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అట్లా చేసి ఆ మనిషి ఒక కంపెనీ పెట్టాడు, చాలా బ్రహ్మాండమైన కంపెనీ పెట్టాడు. స్టీవ్ జాబ్స్ ఒక ఉపన్యాసం చెప్పాడు. స్టాన్ఫోర్డ్ అని ఒక యూనివర్సిటీలో అక్కడ కమెమరేషన్ లెక్చర్స్ అని జరుగుతాయి. మీకు డిగ్రీలు అందిస్తారు తెలుసు కదా, ఆ డిగ్రీలు అందించే ఫంక్షన్లో కమెమరేషన్ లెక్చర్ అని ఒకటి చెప్పాడు. దానిలో ఇదంతా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు అనమాట, ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నాను, కాలిగ్రఫీ నేర్చుకున్నాను, అది నేర్చుకున్నా, ఏవో డిగ్రీలో చెప్పని రకరకాల విషయాలన్నీ నేర్చుకున్న తర్వాత నేను కంప్యూటర్లు తయారు చేసినప్పుడు, యాపిల్ కంప్యూటర్స్ తయారు చేసినప్పుడు, ఇవి మా యాపిల్ కంప్యూటర్స్ తయారు చేశాడు, తర్వాత మ్యాకింటాష్ అని ఇంకో కంప్యూటర్ తయారు చేశాడు. ఆయన చేసిన కంపెనీలోంచి తీసేసి పంపించేశారు బయటికి, ఆయన పెట్టిన కంపెనీలోంచి నానా తంటాలు పడ్డాడు. ఇవన్నిటి గురించి ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. ఏమిటంటే, నేను చిన్నప్పుడు నేర్చుకున్నవన్నీ అవి నేను ఎందుకు నేర్చుకున్నాను, ఎలా నేర్చుకున్నాను నాకు అర్థం కాలేదు, కానీ
తర్వాత నేను కంప్యూటర్ తయారు చేసినప్పుడు అవన్నీ నాకు ఉపయోగపడ్డాయి. కాలిగ్రఫీ వాడడం వల్ల ఆయన మొట్టమొదటిసారి కంప్యూటర్లో స్పేషియల్ టైపింగ్ అంటారు, స్పేషియల్ టైపింగ్ చేసే ఫాంట్ తయారు చేశాడు, కంప్యూటర్ తయారు చేశాడు. చాలా అందమైన లెటర్స్ వచ్చే కంప్యూటర్స్ తయారు చేశాడు. అంతకుముందు అవేమి లేవు. అంతకుముందు నేను 92లో నేను కంప్యూటర్ కొన్నప్పుడు IIM అని కొడితే అన్ని వరుసగా అక్షరాలు పడేవి అక్కడ. అట్లా కాదు, చక్కగా అందంగా ఉండే అక్షరాలు ఉండే కంప్యూటర్లు తయారు చేశాడు. దానివల్ల ఏం జరిగిందంటే దాని గురించి ఆయన ఏం చెప్పాడంటే, నేను ఏమి నేర్చుకున్నా సరే చాలా జాగ్రత్తగా నేర్చుకున్నాను. జీవితంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు రకరకాల విషయాలు నేను నేర్చుకున్నాను. ఇవన్నీ కాలిగ్రఫీ ఇవన్నీ నేర్చుకున్నప్పుడు అవి ఎందుకు నేర్చుకుంటున్నానో నాకు తెలియదు. జాగ్రత్తగా వినండి. నేను ఆ కోర్సులో చేరాను, నేర్చుకుంటున్నాను, చదువుతున్నాను, చేస్తున్నాను. కానీ అవన్నీ నాకు తర్వాత ఎట్లా ఉపయోగపడతాయో నాకు తెలియదు. కానీ నేను చేశాను. ఎట్లా చేశాను? చాలా జాగ్రత్తగా చేశాను. అవన్నీ కూడా నాకు తర్వాత ఉపయోగపడ్డాయి. నేను ఈ రోజున నేను వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెప్తాడనమాట, కనెక్టింగ్ ది డాట్స్ అని చెప్తాడు. నేను ఈ రోజున వెనక్కి తిరిగి ఆ చుక్కలన్నీ నేను కలిపి గీత పెడితే ఆ గీతలన్నిటితో పాటు నేను ఇక్కడికి వచ్చాను. మీకు అర్థమవుతుందా? ఆయన ఒక పెద్ద కంపెనీ పెట్టి చాలా కొన్ని కోట్ల ఆస్తి సంపాదించి అంతా అయిన తర్వాత ఈ మాట చెబుతున్నాడు. ఏమని? నేను చిన్నప్పుడు చేసిన పనులన్నీ ఏవేవి చేశానో నాకు తెలియదు, కానీ వాటిలన్నిటి ఫలితంగా నేను ఈ రోజున ఇక్కడ ఉన్నాను. అదేవిధంగా మనందరికీ కూడా మనం ఈ రోజు నీవు రకరకాల చదువులు చదువుతున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఏమంటే తర్వాత ఏమవుతుందండి మనం ప్రతివాడు అడుగుతాం. మీకు ఇంకో మాట కూడా చెప్తాను నేను, ఏమంటే తర్వాత ఏమవుతుందో తెలిస్తే నేను అసలు బ్రహ్మాండంగా పనిచేస్తానండి అని చెబుతారు. అవునా కదా? నాకు పలానా ఉద్యోగం వస్తుందని కనుక నాకు నమ్మకంగా తెలిస్తే నేను అసలు బ్రహ్మాండంగా పనిచేస్తాను దానికోసం. పెద్ద చిక్కు ఏమిటంటే అది ఏమవుతుందో మనకు తెలియదు. అవునా కదా? జీవితంలో తర్వాత ఏం జరగబోతుందో, మీరు ఈ రోజున చదువుకున్న చదువు తర్వాత ఏం జరగబోతుందో మనకి తెలియదు. మరి ఏమిటండి విజయ రహస్యం? విజయ రహస్యం ఏంటంటే ఆయన చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళానండి ఆ పని అని చెప్పి. మీకు నేను నా సొంత ఎగ్జాంపుల్సే చెప్తాను. నేను మీకు, మా క్లాస్మేట్ ఒకడున్నాడు, వాడు దుబాయ్ వెళ్ళాడు. నేను అగ్రికల్చర్ చదివాను. అగ్రికల్చర్ అంటే తెలుసు కదా, వ్యవసాయం చదివి వాడు దుబాయ్ వెళ్ళి కంప్యూటర్ కంపెనీ పెట్టాడు. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అగ్రికల్చర్కి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్కి దరిదాపుల్లో కూడా సంబంధం లేదు. మాకు అసలు లెక్కలంటే భయం. మీకు అర్థమవుతుందా? కాకపోతే ఏంటంటే వాడు చేస్తున్న పని ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళాడు. తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలియదు, మీరు చేస్తారు. ఇంకొకడు ఉన్నాడు, కర్నూలులో పుట్టకొక్కుల కంపెనీ పెట్టాడు. 200 కోట్ల టర్న్ ఓవర్. అగ్రికల్చర్కి పుట్టకొక్కులు పెంచడానికి కొంచెం సంబంధం ఉందనుకోవచ్చు. ఏది ఏమైనా మీరు ఇప్పుడు చేస్తున్న పనికి తర్వాత చేసే పనికి సంబంధం ఉండకపోవచ్చు. కానీ విజయ రహస్యం, మళ్ళీ ఇప్పుడు మాట వాడుతున్న కావాలని, ఏమిటిది విజయ రహస్యం? శ్రద్ధ. ఏమిటి విజయ రహస్యం? నేను చేస్తున్న పని మంచిది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఇది మంచిది, ఇది నాకు ఉపయోగం, దీనివల్ల నాకు మంచి జరుగుతుంది. దీన్ని వివేకానంద చెప్తారు, నువ్వు ఏ పని చేస్తున్నావో, ఇప్పుడు నీ చేతిలో ఏ పని ఉందో దాని మీద నీ 100% నీ ఎనర్జీ అంతా దాని మీదే పెట్టు అని చెప్తారు. అంటే ఏంటి అర్థం? శ్రద్ధ. వివేకానంద స్వామిని అడుగుతారు, ఏమంటే మీరు జీవితంలో ఏం చెప్తారండి అని అడిగితే ఆయన ఒక మాట చెప్తారు, నా జీవితంలో నేను ఎవరికి అందరికీ చెప్పాలంటే, నా పిల్లలందరికీ చెప్పాలంటే, పెద్దవాళ్ళందరికీ చెప్పాలంటే, ఎవరికి దేశం ప్రపంచం అందరికీ చెప్పాలంటే ఒకటే మాట, ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ అనే దాన్ని నేను అందరికీ నేర్పించాలి. నా మీద నాకు నమ్మకం, నా మీద నాకు విశ్వాసం. శ్రద్ధ అంటే ఏంటి? నచికేతుడు ఏమనుకున్నాడు? నేను అందరికంటే తెలివిగలవాడిని కాకపోవచ్చు, కానీ అందరికంటే అధముండి మాత్రం కాదు, నేను ఏదో ఒకటి చేయగలను అనుకున్నాడు. అప్పుడు అతనిలో ఏమి జనించింది? ఆత్మశ్రద్ధ జనించింది. ఆత్మశ్రద్ధతో నచికేతుడు నిజంగా గొప్పవాడయ్యాడు. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ చెప్పిన దాంట్లో కూడా మనకి జీవితంలో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి తర్వాత జీవితంలో ఇవి ఎలా ఉపయోగపడతాయో మనకి తెలియకపోవచ్చు. అంత మాత్రాన మనం ఇప్పుడు చేస్తున్న దాన్ని నిర్లక్ష్యం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు చేస్తున్న దాన్ని శ్రద్ధతో కనుక చేస్తే తర్వాత మనకి బ్రహ్మాండమైన భవిష్యత్తు వస్తుంది. వివేకానంద స్వామి చెప్పిన ఒక్క మాటతో నేను ముగిస్తాను. ఏమిటంటే, ఎవరైతే గనక తన స్థితిలో, తను ఉన్న స్థితిలో తను చేయవలసిన పనిని జాగ్రత్తగా చేస్తాడో, పర్ఫెక్ట్గా చేస్తాడో, అటువంటి వాడికి ఇంకా ఇంకా గొప్ప గొప్ప బాధ్యతలు తీసుకొచ్చి ఇవ్వబడతాయి అని చెప్పి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేనున్న పనిని ఈ రోజున పరీక్ష రాయాలి, ఎల్లుండి పరీక్ష రాయాలి, పరీక్ష రాసేటప్పుడు పర్ఫెక్ట్గా పరీక్ష రాస్తా, అది ఈరోజు నా పని అంతే. ఎందుకంటే విద్యార్థులు కాబట్టి పరీక్ష గురించి మాట్లాడుతున్నాం, ఏమనుకోవద్దు. ఎవరైతే అలాగా అడుగు అడుగు, ఇందాక మనం పాడాం కదా, అడుగు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తారో వాళ్ళు
ఏమైనా సాధించగలుగుతారు. ఇలా వెళ్ళే దారి కూడా చిన్న చిన్న అడుగులే, పెద్ద పెద్ద అడుగులు కాదు, చిన్న చిన్న అడుగులతో మనం ముందుకు వెళ్తాం. అవే మన జీవితాన్ని మారుస్తాయి, అవే మన జీవితాన్ని పెంచుతాయి, అవే మనకి విజయానికి మార్గాన్ని చూపిస్తాయి. వివేకానంద స్వామి ఏ శ్రద్ధ గురించి అయితే బోధించారో దాన్ని ఈ రోజున మీతో పంచుకునేందుకు ఈ అవకాశం నాకు ఇచ్చిన పూజ్యస్వామి పరిజ్ఞానజీ మహారాజ్ వారికి, సేవ్యానందజీ మహారాజ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. నమస్తే.